మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనుకోకండి. నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరొక త్యాగమూర్తి అనుకుని అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని. మిస్టర్ రంగా, నాతో చెప్తే అది ప్రాంప్టింగ్ కాదు, కోరస్. నేను ఏం మీరు చెప్పండి. నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు. మొదటి నుంచి చూద్దాం. మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనకండి. నాకు మీలో ఏ స్వభావం నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు ఒక చెప్పండి. త్యాగమూర్తి త్యాగమూర్తి అనుకుని అందువల్ల ఏమైంది? ఎవడో మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు. చెట్టపాడు. అడుగు అడుగు. ఇందాకడి నుంచి చూస్తున్నాను, మన వైపే తొంగి తొంగి చూస్తున్నాడు. రాస్కల్. చూస్తా. ఇంతసేపు ఏ పని చేస్తున్నావా? కొట్టడానికి ముందే చెప్పడానికి ఏమయ్యా? అవుతా అంటే బెంగాలే, మహారాష్ట్రనా, హిందా, మరి మలయాళమా, అరవా, తెలుగా? ఏ అమెరికా నుంచి దిగి వచ్చావా? ఇండియనవే కదయ్యా. మూగాడివా? ఏ భాష సొంతం అని చెప్పుకోలేవు, అందుకే ఇండియన్ అన్నావా? దెబ్బలు ఏమైనా తగిలాయా? నీ గురించి గొప్పగా అనుకున్నాను, కానీ నువ్వు ఒక బజారు వేసిలా ప్రవర్తిస్తున్నావు. చూడు, నీ ఒంటి మీద ఏం లేకుండా వచ్చి నిల్చున్నా నేనేం ఒళ్ళు మర్చిపోను. డోంట్ టేక్ మీ ఫర్ సెక్స్ స్టార్వ్డ్ ఇడియట్.
ఇదిగో వస్తున్నా. ఓ, స్నానం చేస్తున్నారా? నేను తర్వాత వస్తాను. డ్రెస్ చేసుకుని 2 నిమిషాలు వచ్చేస్తాను. మీరు కూర్చోండి. పర్వాలేదు, తర్వాత వస్తాగా. సారీ. డ్రైవర్ పిచ్చేజా. ఏ లిఫ్ట్ కావాలా? అవును, జీవితంలో లిఫ్ట్ చాలా అవసరం. భోజనం బాగుందా? ఏవన్. నువ్వు ఏవన్. అయితే రేపు లిఫ్ట్ ఉంటుందా? మెనువైనా సరే, మెన్నైనా సరే, రోజు మార్పు కావాలి నాకు. నా దగ్గర డబ్బు లేదుగాక లేదు. నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా, ఆ డబ్బేమైంది? ఉప్పు చింతపండు మిరపకాయలు కొనొద్దు, నా దగ్గర కాణీ లేదు. 10 మాసాలు మోయించి కనిపించిన తండ్రిని, కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది. వాట్ ఏ కంట్రీ, సిగ్గుచేటు. ఈ మధ్య 3 సంవత్సరాల నుంచే కదా నీ సంపాదన. 15 సంవత్సరాలు నిన్ను పెంచానే, దాని మాట ఏమిటి? ఏడాదికి 2 రూపాయలు వేసుకున్నా 15 సంవత్సరాలు. 15 into 2 30 రూపాయలు ఇవ్వకూడదా కన్న తండ్రిని అడిగినప్పుడల్లా? నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను, నేను ఇవ్వను. ఓహో, అరే ఏందనేది? కిరసనాయిల్ నేను తగలబడిపోతే నీకే గొడవ ఉండదు. అందుకని అగిపెట్టెక్కడా అడిగితే ఇవ్వవుగా. ఇదిగో చూడు, ఇదిగో నేను తగలబడినని నీ నమ్మకం కదా. ఇదిగో నిప్పు, అంటించుకుంటా నిజంగానే అంటించుకుంటా. వెయిట్ చేయమంటావా? రోజుకో చోటు పెడుతున్నావు డబ్బులు డబ్బా. ఎంత కావాలి? 30 రూపాయలు. మీ తండ్రి ఆస్తంతా తగలెట్టారు, తల్లికి తలగురు పెట్టారు. ఇక నేను మిగిలాను. నాకు తలగురు పెట్టాక మీరు ఆ పని చేయండి. నీకు కూడా కురువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదమ్మా డబ్బుల కోసం? నా గతి చూసారా మిస్టరంగా? చూశాను, కానీ నీ మీద జాలిపడ్ను. స్వయం కృతం. అతను బెదిరించినప్పుడల్లా డబ్బు ఇస్తున్నావు గనక డబ్బు కావాల్సినప్పుడల్లా నిన్ను బెదిరిస్తున్నాడు. ఇది నా తలరాత అనుకుంటాను. తలరాత నీ ఒకదానికే కాదు, ఆడాళ్ళందరికీ అదే తలరాత. బానిసత్వం. చిన్న వయసులో కన్నవాళ్ళకు బానిస, వయసు వచ్చాక వలచిన వాడికి బానిస, తాళి కట్టాక కట్టుకున్న వాడికి బానిస, ఆ తర్వాత కనీ పెంచిన పిల్లలకు శేష జీవితం అంతా బానిస. బానిస అబ్బా, మీరు బయటపడే మార్గమే లేదు. స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాళ్లే అరిచి గీపెట్టాడు జలం గారు. కానీ మీరు ఈ జన్మలో బాగుపడరు. కాకపోతే ఇలాంటి తండ్రి ఉంటేనే చస్తేనే. మిస్టరంగా తగలపడి పొమ్మనాల్సిందే. మీరేం చెప్పనక్కర్లేదు, ఇది మా కుటుంబ విషయం. ఆహా, ఈ మాట కూడా అంటారని తెలుసు. వస్తా. తిమ్మిరిగా ఉందా? తండ్రి కూతురు మధ్య పాలిటిక్స్ పెడతావే తొంగరే స్కేల్. ఏంటా ఏం చేస్తా అంటే? ఎన్ని లీటర్లు కృష్ణాయిలు పోసుకున్నావు? 2 లీటర్లు. చాలా? ఎందుకు? ఎవరికి? నీకే. అయ్యో శ్రద్ధ పట్టావు కదా, అప్పుడు తావాలనుకున్నారు. ఇప్పుడు బతకాలని ఉంది నాయన. అయ్యో ఫైర్ ఇంజిన్ కూడా పక్కన లేదురా బాబాయ్, ఉన్న నీళ్ళ కరువు. ఎప్పుడు మీ అమ్మాయిని బెదిరించను. నిజంగా? సత్యంగా. నువ్వు కరువు పెట్టుకుంటున్నా? అబ్బో,